హరి ఓం. అసదింద్రియఘర్షణమున వసుమతి నిర్విణ్ణనగుచుమనరెడినాకీ అసుదృశమోహతమో వినిరసనంబనఘాత్మయేవ రవున ఘటించున్ పటుఘన నీరంధ్రతమః పటల పరివృత ప్రపంచమునకు నెక్కటి లోచనమై మహితోత్కటరుచి వెలుగుదు భాను కైవడియనగా భూరి మదీయ మోహతమముంబు ఎడబాప సమర్థులు అన్యులు ఎవ్వరలు ఎంవారలు నీవకాక నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాల విత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతినాయక నిను శరణంబు సొచ్చద అనింద్యతపోనిధి నన్ను కవవేయని తను దేవహూతి వినయంబున సన్నుతి చేసి వేడగా అనుపమ సత్కృపాకలితుడై కపిలుండు అనురాగమొప్ప సజ్జన నిచయాపవర్గ ఫల సాధనమై తగు తల్లి వాక్యముల్ విని మందస్మిత లలితానవకమలుండగుచునె మనమున ప్రమోదంబనయంబు గడలు కొన నిజ జననికి నిట్లనియ పరమశాంతుండగుచున్ విను జీవుని చిత్తము దా ఘన భవబంధాపవర్గ కారణము అది ఏచిన త్రిగుణాసక్తంబై నను సంస్కృతి బంధకారణం వగు మరియు చిత్తం అహంకార మమకార రూపాభిమాన జాతంబురగు కామలోభాది కలుషవ్రాతంబుల చేత ఎప్పుడూ విముక్తంబై పరిశుద్ధంబగు అప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు ఏకరూపంబునై ప్రకృతి కంటే పరుండును పరమ పురుషుండును నిర్భేద్యుండును స్వయం జ్యోతియు సూక్ష్మస్వరూపుండును ఇతర వశ్యంతర అపరిచ్ఛిన్నుండును ఉదాసీనుండును అయిన పరమాత్ముని తన్మయంబున హతౌజ స్కంబంబునైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తియుక్తంబగు మనంబుచే పొడగాంచి యోగిజనులు పరతత్వసిద్ధి కొరకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్యమానంబైన భక్తిభావంబు వలన ఉదయించిన మార్గంబునకు ఇతర మార్గంబులు సరిగావండ్రు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి విశేషాలని ఒక పక్క చెప్తూ రెండవ పక్క మానవులకు ఏవి ఆటంకాలుగా ఉంటాయో ఆ ఆటంకాలలో ఉండేటువంటి అసలైనటువంటి సత్యాన్ని ఎలా గ్రహించాలో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన వివరిస్తూ తరువాత కనిపించేటువంటి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులతోనూ వ్యక్తులతోనూ వీటితోనూ సంగత్వం కలిగించేటువంటి స్థితిలోకి ప్రతి ప్రాణి కూడా వెళుతుంటుంది. ఇప్పుడు ఆ సంగత్వం అనేటువంటిది ఎవరితో పెట్టుకోవాలి, ఎటువంటి గుణాలతో ఆ సంగత్వాన్ని పెట్టుకోవాలి, ఎటువంటి వాటిని మనము నిత్యము వింటూ ఉండాలి అని చెప్తూ వినడమే కాదు వాటిని చెప్తూ కూడా ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రతి జీవికి కూడా సుఖదుఖాలు అనేటువంటివి తప్పవు. ఏ మనిషి అయినా ప్రారబ్ధ కర్మ వశాత్తు దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కానీ సుఖం వచ్చినప్పుడు కానీ ఆ ప్రాణి అల్లల్లాడిపోతూ ఉంటాడు. ఇలాగ అల్లల్లాడిపోయి ఆ దుఃఖం యొక్క ఇంపాక్ట్, ఆ దుఃఖం యొక్క దెబ్బ మనిషిని విలవిల్లాడిస్తూ ఉంటుంది. అది దెబ్బ కొట్టడానికి భయంకరంగా అది వస్తుంది. వచ్చినప్పుడు ఆ కొట్టడానికి వచ్చినటువంటి ఆ వేగానికి మనసు మీద పడే లోపల ఏం జరుగుతుంది అంటే
మదాశ్రయాః కదా మృష్టాః శృణ్వంతి. నేనే ఆశ్రయంగా ఉన్నటువంటి, అంటే నేనే హీరోగా ఉన్నటువంటి, నేనే జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి కథలను గతచేతసః మనసులో వాసనా రూపంగా పెట్టుకున్నప్పుడు ఆ మనసు నిండా ఏమున్నాయంటే భగవంతుడి యొక్క కథలు ఉన్నాయి. అంటే వరాహ నరసింహస్వామి అవతారం ఉండొచ్చు, రాముడు ఉండొచ్చు, ఆంజనేయుడు ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, లేకపోతే బలిచక్రవర్తిని పాతాళానికి వామనుడు ఉండొచ్చు, శ్రీకృష్ణుడు ఉండొచ్చు. ఈ కథలన్నీ మనసులో ఉన్నాయిగా. ఇప్పుడు అవన్నీ కూడా శక్తిపూరితమైనటువంటి, మనకు రక్షణ కలిగించి ఉత్సాహం కలిగించి మనల్ని ఉత్తేజపరిచేటువంటి క్యారెక్టర్స్గా అవి మనసులో ఉన్నాయిగా. అవి ప్రభావవంతమైనటువంటివిగా, అవి మంత్రస్వరూపాలైనటువంటివిగా మనసులో ఉన్నవి. ఇప్పుడు కష్టం నిన్ను కొట్టడానికి వచ్చిందనుకోండి, ఒక పెద్ద జంఝామారుతంలాగా ఒక కష్టం వచ్చినప్పుడు మన మనసులో ఉండేటువంటి ఈ కథలలో ఉండేటువంటి ప్రభావం, ఆ వేడి ఏం చేస్తుంది అంటే మధ్యలో ఒక కుషన్లాగా ఏర్పడతాయి. ఆ దెబ్బ తగులుతుంది. కానీ ఈ కథల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ కథల్లో ఉండేటువంటి నామమంత్రాలని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అది నిజము అని చెప్పి శ్రద్ధగా నమ్మినప్పుడు ఈ దుఃఖం యొక్క దెబ్బ కొట్టిన తాపాహ నతపంతి, అవి పీడించవు. ఈ కథల యొక్క స్వరూపమే లేదనుకోండి, ఈ కథలు మనం వినటం లేదు, అసలు దాని గురించి ఆలోచించటం లేదు, మనం ఏమీ చేయటం లేదు, ఊరికనే ఏదో దీపం పెడుతున్నాం, ఏదో స్తోత్రాలు చదువుతున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, ఇలాగే ఉందనుకోండి. అప్పుడు అటువంటి వాళ్ళకి దుఃఖం వచ్చింది అంటే ఆ దెబ్బ డైరెక్ట్గా మనసు కట్టేస్తుంది. కొట్టేసేట్టుగా మనసు చెల్లా చెదరైపోతుంది, మనసు అంతా కూడా వికలమైపోతుంది. అప్పుడు అడ్డుకోవడానికి ఈ కథలు అనేటువంటి, ఈ జపము అనేటువంటి, ఈ ధ్యానం అనేటువంటి, ఈ ఆలోచనలు అనేటువంటి కుషన్ దాని మీద ఉండదు. ఉదాహరణకి ఏదో 24 గంటలు బీపీల గురించి, షుగర్ల గురించి అదే మనసులో పెట్టుకుని, చేతన నిండా మనసు నిండా అవే పెట్టుకుని ఉన్నప్పుడు బీపీలో ఒక పాయింట్ పెరిగినా సరే ఆ పెరిగినటువంటిది వచ్చి దాని మీద కొట్టేటప్పటికి విలవిల్లాడిపోతూ అందరినీ కూడా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కథలు అనేటువంటివి కుషన్గా పనిచేస్తాయమ్మా అని చెప్పిన తర్వాత, ఇటువంటి కథలు ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యం నీకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ వివర్జిత, వాళ్ళకి ఇవి ఏమీ కూడా వాళ్ళని అంటుకోవు. కాబట్టి అలాగ అంటుకోకుండా ఉండినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే చెప్పగలడు. ఆ అనుభవం లేనటువంటి వాడు, ఆ మంత్రానుభవం కానీ, అనుష్ఠానంతో వచ్చినట్టు అనుభవం కానీ, సమాధి స్థితిలోంచి వచ్చినట్టు అనుభవం కానీ, భక్తిభావంలో పుట్టినటువంటి రసానుభవం కానీ లేనటువంటి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు కాదు నువ్వు సంగత్వం పెట్టుకోవాల్సింది అని చెప్తూ, ఇలాగ వినడం వల్ల ఇవి హృత్కర్ణ రసాయనా కథా, ఇవన్నీ కూడా హృదయానికిను తర్వాత చెవులకి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి రసాయనాలు ఇవి, డ్రింక్స్ ఇవి. అవి వాటిని తజ్జోషణాత్, వాటిని సేవించాలమ్మా. అలా సేవించినప్పుడు అప్పుడు నీ కళ్ళకి ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం ఏమిటంటే అపవర్గవర్త్మని. అపవర్గం అంటే మోక్షానికి ఒక రోడ్డు కనిపిస్తుంది. మోక్షం వచ్చే ఒక రోడ్డు కనిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలా వినడం వల్ల శ్రద్ధ, రతి, భక్తి అనుక్రమిష్యతి. అనుక్రమిష్యతి అంటే ఒకదాని వెనకాల ఒకటి వరుసగా కలుగుతాయిట. మొట్టమొదటి శ్రద్ధ కలుగుతుంది, తర్వాత ఇష్టం కలుగుతుంది, ఆ తర్వాత భక్తి వస్తుంది. కాబట్టి ఇటువంటి కథలు వినడం వల్ల ఈ విధంగా జరుగుతుందమ్మా అని చెప్పిన తర్వాత 26వ శ్లోకంలో, ఓ విదురా, కపిల మహర్షి తల్లికి ఈ విధంగా చెప్పాడయ్యా అంటూ, భక్త్యా పుమాన్ జత విరాగైంద్రియాత్ దృష్ట శ్రుతాన్ మద్రచనానుచింతయా చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్యోగమార్గైః. ఏమండి, బాగానే ఉంది.
కళ్ళు తెరిస్తే అంతా సృష్టి కనిపిస్తుంది కదా, మనుషులు కనిపిస్తున్నారు, చెట్లు పుట్టలు పర్వతాలు కొండలు ఆకాశం నక్షత్రాలు రకరకాలైనటువంటి జంతువులు బంధువులు రకరకాలైనటువంటి పనులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఏ మానవుడికైనా సరే. మరి ఇలాగ కనిపిస్తూ ఉండేటువంటి దానిలో ఏమిటి చెయ్యాలంటే మానవుడు వాడు చెయ్యవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ మద్రచన అనుచింతయా, వీటన్నిటిని నేనే కదా రచించాను అంటే నేనే కదా వీటిలన్నిటిని ఇలా ప్రొజెక్ట్ చేశాను బయటికి. ఇప్పుడు ప్రొజెక్ట్ చేసినటువంటి వస్తువుల మీద నీ మనసు పడుతోంది తప్ప దానిని ఆ విధంగా బహిర్గతం చేసినటువంటి నా యొక్క ప్రజ్ఞని నువ్వెప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఉదాహరణకి భూమి ఉందనుకోండి, భూమి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. మరి ఆ భూమి తిరగడానికి ఒక ఆధారం ఉండాలిగా, సూర్యుడు తిరగడానికి ఒక ఆధారం ఉండాలిగా, గ్రహాల ఆధారాలు ఉండాలిగా. ఆకాశం చూసే ఉంటే అంత స్పేస్, ఖాళీ స్థలం, కొన్ని లక్షల నక్షత్రాలు అలా గాలిలో తేలుతున్నట్టుగా అవి తేలుతూ ఉంటాయి. అదే భూమి మీద ఏదైనా తేలగలదా? ఓ రాయి వేస్తే ఇమ్మీడియట్గా కింద పడిపోతుంది, ఒక చిన్న కాగితం ముక్కేసినా కింద పడిపోతుంది. మరి అలాంటి భూమి ఆకాశంలో అది ఎలాగ ఉంది, అది ఎలా తిరుగుతోంది? ఆ తిరగడానికి అది అలాగ తిరుగుతూ రాత్రి పగళ్ళని ఋతువుల్ని క్రియేట్ చేస్తూ ఆ కాలం మానవుడు భూమి మీద ఉండేటువంటి సమస్త జీవరాశులకి ఆయు ప్రమాణంగా పనిచేస్తూ ఉండేటువంటిది. ఏమిటి ఆ భూమి అలా తిరగడానికి, ఆ సూర్యుడు అలా తిరగడానికి, నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఆకాశంలో అలాగ ఉండడానికి ఏమిటి కారణం? అంత బరువైనటువంటి వస్తువులు పడిపోకుండా ఎలా ఉన్నాయి, ఎవరిని ఆశ్రయించుకున్న, ఏవి వాటిని నిలుపుతున్నా, ఏ శక్తి నిలుపుతూ ఉంది? ఆ శక్తియే మద్రచన, నా యొక్క రచనది, నా ప్రణాళిక, నా శక్తే కనిపించకుండా వాటిల్ని అలాగా ఆశ్రయించి ఆ శక్తిని ఆశ్రయించుకుని అవి అలా తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న మనవి చేసినట్టు మన చెట్లను చూడండి, బ్రహ్మాండమైనటువంటి పువ్వులు అవి పూస్తుంటాయి. ఉన్నవేమో మట్టె, తాగేది నీరా, వచ్చేటువంటిది ఎండ, ఇవేమో పచ్చగా ఉంటాయా, అన్ని రకరకాలుగా ఉంటాయా? అలాగే మన శరీరంలోకి తీసుకున్నట్లయితే శరీరంలో 100 సంవత్సరాల పాటు ఒక గుండె కొట్టుకుంటోంది అంటే ఆ కొట్టుకునేటువంటి టైం ఎంతంటే 325 కోట్ల సార్లు గుండె లోపల కొట్టుకుంటూ ఉంటుంది. ఒక మనిషి 100 years బతికితే 325 కోట్ల సార్లు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఆయన రచన కాదా? అదేవిధంగా ఏనుగులు చూడండి, పందుల్ని చూడండి, దోమల్ని చూడండి, చీమల్ని చూడండి, తేనెటీగల్ని చూడండి, ఆకుల్ని చూడండి, పక్షుల్ని చూడండి, ఎన్ని రకాలైనటువంటి రంగుల పక్షులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు, ఏ సైంటిస్ట్ చేశాడు, ఏ ప్లాన్ చేశాడు, ఏ శక్తులు చేసాయి ఇవన్నీను అని చెప్పి వాటి మీద మనం దృష్టి పెట్టి అబ్బాయి ఇదంతా బాగుంది అని ఒక సెల్ఫీ తీసుకోవడం కాదు మనం చేయాల్సింది. ఇంత అందమైనటువంటి సృష్టి, ఇంత భయంకరమైనటువంటి జంతువులు, ఇంత భయంకరమైనటువంటి కార్చిచ్చులు, సముద్రాలు, వాయువులు, ఇవన్నీ ఎవరి యొక్క రచన అని దానిని ఎవరైతే అనుచింతయా అంటే ఇలాగ మన కళ్ళు తెరిస్తే కనిపించేవి ఇవేగా, వీటిని అనుచింతయా, వీటిలన్నిటి వెనకాల ఒక మహత్తరమైనటువంటి భగవంతుడు చైతన్య ప్రకాశం ఉన్నది. నా శరీరంలో కూడా అదే ఉంది. నా శరీరంలో సమస్తమైనటువంటి అవయవాలు నేను ఇలా చెయ్యి అని చెప్పి నేను ఆజ్ఞాపించకుండానే అవన్నీ చేసేస్తున్నాయే. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మద్రచన, నా రచనను ఎవరైతే పుమాన్ మానవుడు భక్తి చేత వాడు అనుచింతయ దాన్ని స్మరిస్తూ ఉంటాడో, స్వామి నువ్వు ఇంత గొప్పవాడు అన్నమాట అని చెప్పి ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, అలాగా చూసినటువంటి ప్రతి వస్తువులోనూ కూడా భగవన్మయని చూస్తూ ఉంటే, భగవంతుడి యొక్క విలాసాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దృష్ట శ్రుతాత్ ఇంద్రియాత్ జాత విరాగ, అలాగ చూస్తూ ఉన్నప్పుడు దృష్ట, అలాగ మనం చూస్తూ ఉంటే మన భావాన్ని మన ఆలోచనని ఆ విధంగా మనం చూస్తూ ఉంటే ఆ వాటిల్లో ఉండేటువంటి శబ్దాలని అందులో ఉండేటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం వింటూ ఉంటే కథల రూపాల్లో, అప్పుడమ్మా ఏం జరుగుతుందో తెలుసా? అలా చేసామండి బాగానే ఉందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇంద్రియాత్, అప్పుడు ఇంద్రియ సుఖాల నుండి జాత విరాగ,
అప్పుడు మనకి ఇంద్రియాలు మీద మనకి ఏ విధమైనటువంటి ఇష్టము కలగకుండా వైరాగ్యం వస్తుందమ్మా అన్నాడండి. అంటే ఉదాహరణకి వైరాగ్యం రావడం అంటే ఇప్పుడు ఏమిటంటే ఓ మామిడి పండు తిన్నాం అనుకోండి, ఆ తిన్నప్పుడు అబ్బా ఎంత తీయగా ఉంది, ఎంత పసుపచ్చగా మెరిసిపోతోంది పండు, ఆహా స్వామి ఈ తీపిదనం నువ్వన్నమాట, ఈ రంగు నువ్వన్నమాట అని చెప్పి మనం ఆ మామిడి పండుని కానీ ఆ రచనని మనం అనుచింతయ దాన్ని చేస్తూ ఉన్నప్పుడు, అదేవిధంగా అన్నిట్లోనూ కూడా ఆ భగవద్భావనని మనం మిళితం చేసినప్పుడు మనకి వైరాగ్యం పుడుతుంది. స్వామి నేను ఏమీ చేయలేనన్నమాట, ఇదంతా నీ యొక్క విలాసమే అన్నమాట. నాకు దుఃఖం వచ్చింది, ఓహో ఆ దుఃఖం కూడా నువ్వేనన్నమాట, సుఖం వచ్చింది, ఆ సుఖం కూడా నువ్వేనన్నమాట అని చెప్పి దానితో సంగత్వం పెట్టుకోకుండా ఉండేటువంటి మానసిక అవస్థని జాత విరాగ అమ్మ, అప్పుడు వైరాగ్యం పుడుతుందమ్మా. వైరాగ్యం అంటే అది అంతే తప్ప ఏదో కోపం వచ్చేసేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఇది కాదు వైరాగ్యం అంటే. అవన్నీ చేతకాని వాళ్ళు చేసేటువంటి పనులు. భగవంతుణ్ణి ఈ విధంగా ధ్యానించాలమ్మా. అప్పుడు యత్తః, అప్పుడు సావధానుడై, అప్పుడు యోగయుక్త, అప్పుడు వాడు ఈ ఆలోచన చెయ్యడం వల్ల మన మనసు అన్ని వస్తువులలోనూ ఉండేటువంటి భగవంతుడితో యోగయుక్త కలుస్తుంది. అప్పుడు ప్రతి చోట భగవంతుడి యొక్క గొప్పతనంతో మనం యోగయుక్త, అప్పుడు మన మనసు కలిగినప్పుడు రుజుభి, అప్పుడు మనం నడిచేటువంటి మార్గం ఉందే తిన్నగా ఉంటుందమ్మా. రుజుభిహి అంటే తిన్ననైనటువంటి మార్గం, యోగ మార్గై. అప్పుడు మన ది వే వి మూవ్ బికమ్స్ వెరీ స్ట్రైట్, అంటే డైరెక్ట్గా భగవంతుడి వైపుకే మన మనసు. ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడి యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటాం. కనిపించేటువంటి ఆకులో ఉండేటువంటి చైతన్యం, ఆ ఆకులో ఉండేటువంటి పచ్చదనం, ఆకులో ఉండేటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్, ఇవన్నీ కూడా భగవంతుడు చేసినటువంటివే కానీ ఏ బాటనిస్టో ఐన్స్టీనో చేసినటువంటివి కావివి. కాబట్టి అలాగ మనం ఆ భగవంతుడి ఆ ఆకుని చూసినా పువ్వుని చూసినా అందులో ఉండేటువంటి భగవంతుడివి చేస్తున్నాడు అనేటువంటి మార్గం ద్వారా మనం దాన్ని చూస్తూ ఉంటే తిన్నగా చూడడం అంటే అది అర్థం. డైరెక్ట్గా ఆ భగవంతుడి వైపుకి చూడడాన్ని రుజుభి యోగ మార్గై, తిన్ననైనటువంటి ఆ మార్గంలో చిత్తస్య, అలా చూస్తే చిత్తము యొక్క గ్రహణే, అప్పుడు ఏం జరుగుతుంటే నిగ్రహమునందు యతిష్యతే. అలాగ చూడడం ఈ సాధువు అనేటువంటి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడమ్మా. భగవంతుణ్ణి కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొబ్బరికాయలు 4 ప్రదక్షిణలు ఇవి కాదు చెయ్యాల్సినటువంటివి. ఇవేమో మామూలుగా చేసేటువంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, ఊరికనే కాలక్షేపం అవుతుంది, ఇంట్లో పనులు వదిలేసేసి ఈ గుళ్ళ మీద పడిపోతుండడం తప్ప మరి ఏమీ కాదు ఇవి. ఇలాగ మనకి కళ్ళు తెరిస్తే వింటే ఎన్నో రకాలైనటువంటి శృతులు కనిపిస్తూ ఉంటాయమ్మా. వీటిలన్నిట్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినందే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు కదా. కాబట్టి అటువంటిది ప్రయత్నం చేయాలమ్మా, ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పి ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, అసేవయాయాం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం పృథగాత్మానమికావరుంధే. అమ్మా, అసేవయాం ప్రకృతేర్గుణానాం, అమ్మ ప్రకృతే, ఈ ప్రకృతి ఉంది కదా మనకు కనిపిస్తూ ఉండేటండి ప్రకృతి అంతాగా, గుణానాం, ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయమ్మా, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. వాటిని అసేవయ, ఆ గుణాలని మనం సేవించకూడదు, వాటిని మనం లోపలికి తీసుకోకూడదు. తీసుకోకుండా ఏం చేయాలి అంటే వైరాగ్య విజృంభితేన, ఆ గుణాలను తీసుకోకుండా భగవంతుణ్ణి చూస్తూ ఉంటే, అంటే ఆ గుణాలను తీసుకోకుండా భగవంతుణ్ణే చూస్తూ ఉంటే అప్పుడు వైరాగ్య విజృంభితేన, ఇందాక చెప్పాడుగా ఆ వైరాగ్యం వస్తుందమ్మా. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? జ్ఞానేన, అప్పుడు జ్ఞానం వస్తుంది. వైరాగ్యంలో నుంచి జ్ఞానం వస్తుందమ్మా. వచ్చిన తరువాత యోగేన,
ఆ యోగంతో ఆ జ్ఞానంతో కలయడం వల్ల తరువాత అప్పుడు మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మయి అర్పితయా, అప్పుడు ఓహో భగవంతుడు నీవేనన్నమాట, ఇవన్నీ ఇలా చేస్తున్నావు, నువ్వు ఎంత మహత్తరమైనటువంటి శక్తి సంపన్నుడు అన్నమాట. కోట్లాది నక్షత్రాలు బ్రహ్మాండమైనటువంటి పదార్థాన్ని కలిగి ఉన్నటువంటి అవి ఏవి కింద పడకుండా అలాగా తిరుగుతూ ఉండి లక్షలాది కోట్లాది జీవరాశుల్ని కూడా మోస్తూ ఉండేటువంటి మహాశక్తి సమన్వితుడైనటువంటి మాట అన్నమాట అని చెప్పి మనం అర్పితయా, అటువంటి శక్తి యందు అర్పితయా మన మనస్సుని భక్తి చేత అయం ఈ మానవుడు ప్రత్యేగాత్మానం అలాగా మనసంతా అర్పించేస్తే ఆ బయట చూస్తూ ఉండేటువంటి భగవంతుడే మనలోనే ఉన్నాడు. ప్రత్యేక్ ఆత్మానం, ఆ భగవంతుడే, ఆ శక్తి సమన్వితుడైనటువంటి వాడే, ఆ సర్వజ్ఞుడైనటువంటి వాడే మనలోనే ఉన్నాడు. మన గుండెను 325 కోట్ల సార్లు కొట్టించేటువంటి వాడు, బ్రహ్మాండమైనటువంటి వేగంతో రక్త ప్రసరణ జరుగుతూ ఉండేటువంటి వాడు, ఆకలి పుట్టించేటువంటి వాడు, ఆకలిని తగ్గించేటువంటి వాడు, శరీరాన్ని పెంచేటువంటి వాడు, కళ్ళకి ఎంతో దూరం చూడగలిగినటువంటి శక్తి ఇచ్చేటువంటి వాడు అనేటువంటి ఆ పరమాత్మని ప్రత్యేక ఆత్మానం అంతరతమంలో ఉండేటువంటి ఆత్మస్వరూపంగా కలిగేటువంటి నన్ను అమ్మా, ఆ పరమాత్మనైనటువంటి నన్ను ఇహ ఈ జన్మయందే అవరుంధే పొందును. అలా పొందేస్తే ఈ జన్మలోనే వచ్చేస్తుందిటండి మనకి ఆ మోక్షం. అంటే భగవంతుడిని పొందేటువంటి స్థితి వస్తుందిట. ఎప్పుడు వస్తుంది అంటే గుణానాం అసేవయా, అది కండిషన్. సత్వరజస్తమ గుణాల్ని సేవించకుండా ఉండడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సత్వరజస్తమ గుణాలంటే ఏమిటో అర్థం చేసుకుంటే అప్పుడు వాటి మీద మన దృష్టి వెళ్ళదు. ఇప్పుడు మన దృష్టి, మన ప్రవర్తన అంతా కూడా, మన జీవితం అంతా కూడా సత్వరజస్తమ గుణాల చేత కలిసిపోయి ఉండి ఆ కన్ఫ్యూజన్లో ఉండడం మూలంగా మనం భగవంతుడికి అజ్ఞానంగా తెలుసుకోలేని తనంగా మనం దూరం అయిపోతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తత్వరజస్తమ గుణాలంటే ఏమిటో మనం కొంచెం ఆలోచన చేసిన తరువాత ముందుకు